థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ కిషోర్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ప్రైమ్ సస్పెక్ట్ పేరు బల్విందర్ మేడం. వాట్ అబ్స్కాండింగ్. విత్ ఇన్ 48 hours, I want to break through. షూర్ మ్యామ్. మిస్టర్ సుకుమార పిళ్ళైకి ఈ కేసుతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. హీల్ అసిస్ట్ యూ. ఓకే మ్యామ్. సార్, వాడు ఆ రోజే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయిపోయాడు సార్. వాడి ఫోటో ఏదైనా దొరికిందా పిల్లయ్య గారు? మేము మొత్తం వెతికి చూసాం, వాడి ఫోటో ఎక్కడా దొరకలేదు. ఓకే. ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ వాడు యూజ్ చేసేవాడు? అది సార్, కనెక్షన్ వాడి పేరుతోనే ఉంది. సిఐఎఫ్ ఐడి ప్రూఫ్ అందులోనే ఉంది. ఇది ఎప్పుడు తీసుకున్న సిమ్ సార్? ఇది 2016. మీ అబ్బాయి ఎప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు? ఉదయమేనని అమ్మ చెప్పింది. నేను అప్పుడు అక్కడ లేను. వాడి విషయాలన్నీ చూసుకునేది మా అమ్మే. నాకు సరే సార్, మా వాడి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది. మీ అబ్బాయిని మాత్రం ఊపిరి ఆడకుండా చేసి, అయితే ఇక ఓకే సార్. ఈ సీన్ ఆఫ్ క్రైమ్ లో నన్ను ఆకర్షించింది ఇదే. హైట్ ఎక్కువయ్యే కొద్దీ పడే ఒక్కొక్క డ్రాప్ చుట్టూ ఇటువంటి రేలైట్ ప్యాటర్న్స్ చూడొచ్చు. ఈ డ్రాప్స్ ఒక 60-70 సెంటీమీటర్స్ హైట్ నుంచి పడ్డాయి. అది మనం ప్రూవ్ చేసాం. అంటే అదొక సగటు మనిషి చేతికి నేలకి ఉన్న దూరం. దీనికి క్రైమ్కి ఏంటి సంబంధం? ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు ఆయుధం వల్ల నేరస్తుడి చేతికి కూడా గాయమై ఉండొచ్చు. దట్ మీన్స్ నేరస్తుడి చేతికి గాయమైంది, అవునా మ్యామ్? ఎస్ కిషోర్, దట్ ఈస్ ద పాసిబిలిటీ. ఆ చేతికైన గాయం పెద్దదే. ఆ తర్వాత అతన్ని మీరు చూడలేదంటారా? అవును సార్, ఆ రోజు నేను డ్యూటీ డాక్టర్తో పాటు రౌండ్స్ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆయన లేరు సార్. ఇతనే నన్ను ఖచ్చితంగా తెలుసా? తెలుసు సార్. ఇంకొకసారి ప్లే చేయండి. కొంచెం పాజ్ చేయండి. రివైండ్ చేయండి. పాజ్. జూమ్ చేయండి. సార్, ఇతను నీకు తెలుసా? ఇతను స్టీఫెన్ సార్. మా మామయ్య ఇంటి పక్కనే సార్ ఈయన ఇల్లు. లేదేనా? అవునవును. అయితే 1 కిలో ఇవ్వండి. ఎవరు రాదే? అయ్యో సారు. ఏంటి స్టీఫా, చేతిగా ఇంకా మనలా కట్టిప్పలేదు అంతే సరేరా, మనం వెళ్దాం. సార్, పిల్లలు కొంచెం మాంసం కొనిచ్చి తర్వాత ఇవి నజీరు గుండెకాయ దగ్గర మాంసం కొంచెం ఎక్కువ కొట్టివే. పిల్లలకు కొంచెం మసాలా ఎక్కువ వేసి వేయించు, వాళ్ళకి అదే ఇష్టం. ఈ డబ్బులు అతనికి ఇచ్చే. సరే, త్వరగా వచ్చాయి. గట్టిగా తగిలింది. సరే పద. చెయ్యి బాగా నొప్పిగా ఉంది సార్. అవును, జీప్ తేలేదా?
బల్వేందర్ ఏమన్నా బల్వేందర్ నేను కలిసి పెయింటింగ్ పనికి వెళ్ళాను సార్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దించే పని. ఏంటది? కల్లి సార్, కలి దించే పని. చెట్లకి కలి దించాను. ఇది ఎవరు ప్లాన్ చేసింది? వాడే సార్. దొంగతనానికి తీసుకెళ్ళాడు సార్. చంపాలని అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది సార్. వేరే దారిలేక ఆ పని చేశాం సార్. అన్నట్టు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు తను వాటా తీసుకుని వెళ్ళిపోయాడు సార్. వాడు దొరికాడా సార్? సారీ పీటర్, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. క్షమించండి. ఆ రోజు సెబ్బెన్కి స్కూల్లో జరిగిన ఇష్యూ ఆ రోజు మేమే అపార్థం చేసుకున్నాం. 12th చదివే 2 బాయ్సే వాడి బ్యాగ్లో పెట్టారట. సెబిన్ సంచిలో ఆన్స్ పెట్టడం చూసాం. వాళ్ళకి భయపడి మేమేం చెప్పలేదు అంకుల్. సార్ లోపలికి రండి సార్. వద్దు. సార్ ఒక టీ తీసుకురండి. వద్దు. బెంగాలోడు గురించి ఏదైనా తెలిసిందా? వాడు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు సార్. మన టీంతో ముజాఫర్ నగర్లో క్యాంప్ వేశాం. సార్, అమ్మకి ఇప్పుడు అలాగే ఉంది. బాధ అయితే ఉంది, అది చూపించుకోవట్లేదు అంతే. అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ వాడికి. మేరీ లేని లోటుని మాకు తెలియనిచ్చేది కాదు. చాలా బాధపడుతుంది.